श्री गुरुभ्यो नमः। हरि ओम। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मंगलम् मंगलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम्। अंदरिकी नमस्कारं। ई रोजु మనం 3-2-2018 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం। మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। ఉద్యోగంలో అభివృద్ధి, అనుకూలవంతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, నూతన ప్రభుత్వ ఉద్యోగం కూడా పొందగూరే అవకాశము, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అనుకూలవంతమైన చోటికి బదిలీలు, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ఇంక్రిమెంట్ కూడా ప్రాప్తించే అవకాశము, సంతానం లేని వారికి శుభ సత్సంతాన ప్రాప్తి, వివాహాది కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేటువంటి అవకాశము, శుభకర చర్చల్లో కూడా మీరు ఆనందంగా మీ యొక్క సలహా సంప్రదింపుల వల్ల ఉత్తమమైనటువంటి వివాహాది చర్చలు సఫలవంతమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। ఈ రాశి వారికి దేశ విదేశాల ప్రయాణం కూడా అనుకూలంగా ఉంటుంది। స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో అధిక ఆర్థిక లాభాలు, తప్పకుండా అందులో పెట్టుబడి పెట్టవచ్చును, ఆర్థిక లాభాలు స్వీకరించవచ్చును। విద్యార్థులకి, పోటీ పరీక్ష విద్యార్థులకు కూడా అనుకూలవంత శుభ పరిణామాలు, ఉత్తమ ర్యాంకులు పొందేటువంటి శుభ తరుణంగా చెప్పబడుతోంది। ప్రయాణాల వల్ల అనుకూలవంత శుభ పరిణామాలు, ముఖ్యంగా విదేశీయాల పర్యటనలో విద్యార్థులకి, వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి ఊహించినటువంటి శుభ పరిణామాలు తప్పకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। ఎంతో కాలంగా ఎదురుచూసినటువంటి కొన్ని కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు పూర్తి చేసుకుంటారు। నూతన వ్యక్తుల యొక్క పరిచయం అనుకూలంగా ఉంటుంది। నూతన వ్యాపారాన్ని కూడా ప్రారంభించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది। మెడికల్ సంబంధమైనటువంటి విద్యార్థులకి దాదాపుగా ప్రభుత్వం నుంచి శుభవార్తలు వినేటువంటి అవకాశము, అనుకూలవంతమైనటువంటి రాజకీయ నాయకుడిగా మీరు ఎదిగేటువంటి ప్రయత్నం కూడా కొనసాగడానికి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి। ఈ రాశి వారిలో కొంత ఆర్థిక లాభాలతో పాటు కూడా కొంత సంస్కారవంతమైనటువంటి యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనడము, ముఖ్యంగా నూతనమైనటువంటి ఎవరికైనా ఆర్థిక సహకారాన్ని అందించేటువంటి అవకాశము, దాదాపుగా అనాథ శరణాలయం కోరి లేదా ఇతరమైనటువంటి దాన ధర్మాదుల్లో చురుగ్గా పాల్గొనే అవకాశము, ప్రభుత్వం నుంచి ఏదైనా శుభ అవార్డు కానీ లేదా రివార్డు కానీ కూడా పొందేటువంటి అవకాశము, ప్రభుత్వం నుంచి మంచి సంస్కారవంతమైనటువంటి వ్యక్తిగా మిమ్మల్ని సత్కరించేటువంటి అవకాశాలు కూడా ఉంటున్నాయి। ఈ రాశి వారిలో ఏదైనా నూతన సంస్థని ప్రారంభించేటువంటి అవకాశం మెండుగా కనబడుతుంది। దాదాపుగా మీ యొక్క మాటకు ఎదురు లేదన్నటువంటి రోజుగా చెప్పబడుతోంది। శత్రువులు కూడా పాదాక్రాంతులయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। బంధుమిత్రుల సమాగమము, విందు వినోదాలలో పాల్గొనడము, శుభకరమైనటువంటి వాతావరణం మీకు చాలా ఆనందాన్ని కలిగించే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తోంది। ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా శుభయోగంగా చెప్పబడుతుంది। వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది। ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। దాదాపుగా విద్యార్థులకి, పోటీ పరీక్షల విద్యార్థులకి, వైద్య విద్యార్థులకి చాలా అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది। ప్రతి పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించే అవకాశము, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి సానుకూలవంత శుభపరిణామాలు, ఆర్థిక ప్రయోజనాలు, ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తించుకునే అవకాశము, గృహోపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడము, బంధుమిత్రుల సమాగమము, నూతనమైనటువంటి స్థిరాస్తుల్ని పెంపొందించుకునే అవకాశము, వ్యాపార అభివృద్ధి కూడా ఈ రాశి కనబడుతోంది। దాదాపుగా ఇనుము, రాగి, బంగారము మరియు చెక్కతో చేసేటువంటి పనులలో వ్యాపారం వారికి కూడా అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటున్నాయి। మద్యపానము, ఎలక్ట్రికల్ సామాను మరియు ఎలక్ట్రానిక్ సామాన్లతో వ్యాపారం చేసే వ్యక్తులకి కొంత నష్టం చవిచూసేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। కాబట్టి ఆయా రంగాల నుండి వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది। ఆరోగ్య విషయంలో కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి। సమయానుకూలంగా భోజనాన్ని చేయడం వల్ల అనుకూలత శుభస్థితి ఏర్పడుతోంది। దాదాపుగా మీరు ఏదైనా అధికమైనటువంటి ధనాన్ని వెచ్చించి గొప్ప కార్యక్రమాలు చేయడానికి పూనుకున్నట్టయితే అనుభవజ్ఞుల యొక్క సలహా సంప్రదింపుల వల్ల మాత్రమే అటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి। స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలవంతమైన సమయం ఉన్నప్పటికీ పెద్దవారి యొక్క సలహా సంప్రదింపుల వల్ల అందులో పెట్టుబడి పెట్టడం వల్ల శుభమైనటువంటి ఫలితాలు, ఆర్థిక ప్రయోజనాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది। ప్రయాణాల విషయంలో కూడా మల్టీ ట్రాన్స్పోర్టేషన్ ప్రయాణాలు మీరు అనుకూలంగా ఉంటుంది। 10 మందితో కలిసి చేసేటువంటి ప్రయత్నం
ప్రయాణము సానుకూలవంతమై శుభప్రదమైనటువంటి ఫలితాన్ని అనుభవించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రాశి వ్యక్తులకి ఈ రోజంతా కూడా శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రయాణ నష్టము, అనుకోని అపవాదులు, లేనిపోని అవమానాలు, మీ యొక్క వాగ్దోషం వల్ల ఏర్పడేటువంటి స్థితి ఎక్కువ కనబడుతోంది. ముఖ్యంగా సోదర సోదరి మూలకమైనటువంటి ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించుకునేటువంటి అవకాశం కనబడుతోంది. కాబట్టి మౌనంగా ఉండండి. మీ పెద్దవారిని కానీ మీ చిన్నవారిని కానీ ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడం చాలా మంచిది. వ్యాపార భాగస్వామితో కూడా విరోధ భావన ఏర్పడుతోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వ్యాపార భాగస్వామితో అనవసర వాగ్వాదాలు చోటు ఇవ్వకపోవడం చాలా మంచిది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. లేనిపోని ఆర్థిక నష్టాల నుంచి దూరం జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటాయి. దాదాపుగా ఈ రాశి వారికి విదేశాలతో ముడిపడిన వ్యాపారం కానీ విద్య ఉద్యోగ సంబంధ విషయాల్లో కూడా నష్టము సంభవించేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. విదేశాలలో ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నట్టయితే అక్కడ నివాసం ఉండి మీ యొక్క ప్రయత్నము సఫలం అవ్వడానికి కొంత సమయం తీసుకోవచ్చును. ఆ విషయంలో కొంత మనోనిబ్బరంగా ఉండడానికి ప్రయత్నం కొనసాగించండి. విదేశాలలో స్థిరాస్తులు పొందగోరేటువంటి వ్యక్తులకి నిరాశలు ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి మీ ప్రయత్నాన్ని కొంతకాలం వాయిదా వేసుకోవడం చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. అనవసరమైనటువంటి వస్తు వాహనాదులు కొనుగోలు చేసే ప్రయత్నాన్ని కొనసాగించకండి. అనవసర ఆర్థిక నష్టాన్ని పెంపొందించుకోకండి. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా కొంత ప్రతికూలవంతమైన వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి రాహు మరియు కుజుడు దాదాపుగా శని అష్టోత్తర నామాన్ని ఎక్కువగా పారాయణ చేయడం వల్ల అనుకూలవంతమైన ప్రతిఫలాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఆ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోండి. ఈ రాశి వారికి ఉదయం 6:39 నుంచి 7:46 మధ్య కాలంలోను, తిరిగి మధ్యాహ్నం 2:38 నుంచి 5:10 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 4, 8 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను వినియోగించుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనధాన్య వృద్ధి, మాట పలుకుబడి, రాజకీయ నాయకులకి ఉన్నత పదవి లభించే అవకాశము, రాజకీయ రంగ ప్రవేశం చేయాలనే వ్యక్తులకి అనుకూలతలు, దాదాపుగా కొద్ది కాలంగా ఎదురుతున్న పనులని కూడా సమయానుకూలంగా పూర్తి చేసుకోవడము, దేశ విదేశీయాన యోగము, రుణ సౌకర్యాలు పొందడము, స్థిరాస్తుల్లో అభివృద్ధి పొందడము, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడము, ఆర్థిక లాభాలు స్వీకరించేటువంటి అవకాశము, నూతనమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. దేశ విదేశాలతో ముడిపడినటువంటి విద్య ఉద్యోగ వ్యాపార సంబంధ విషయాల్లో అనుకూలవంతమైన శుభ పరిణామాలు అనుకూలంగా ఉన్నాయి. దాదాపుగా ఈ రాశి వారికి ఆరోగ్యం సానుకూలంగా ఉంటుంది. వాక్చాతుర్యంతో అనేక మందిని మీరు ఇట్టే అందరికీ కూడా ఆదరణ పొందే అవకాశం ఎక్కువ కనబడుతుంది. మీ యొక్క మాట పలుకుబడి వల్ల ధనధాన్య వృద్ధి కూడా అనుకూలంగా ఉంటుంది. అనేక రకాల శుభయోగాలు పొందడానికి మీ యొక్క మాట తీరే నిదర్శనం అన్న విధంగా ఈరోజు మీకు గడపబోతోంది. ఈ రాశి వారికి విద్యా సంబంధ విషయాలు కూడా అనుకూలతలు, ఉద్యోగం కూడా ప్రాప్తించే అవకాశము, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు ముఖ్యంగా విదేశీయాన యోగ్యత లేదా ప్రమోషన్ని డబుల్ ప్రమోషన్ పొందేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శ్రమ ఆధిక్యత వల్ల మాత్రమే విద్యార్థులకి కలిసొచ్చే కాలంగా చెప్పబడుతోంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించేటువంటి అవకాశము, దేశ విదేశీయాన ప్రయాణము, శుభమైనటువంటి బంధుమిత్రుల సమాగమము, విందు వినోదాదుల్లో పాల్గొనడము, సంపూర్ణ ఆరోగ్యము, అనుకూలవంతమైనటువంటి చోటికి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగంలో బదిలీలు, నూతన ప్రమోషన్ ప్రాప్తించేటువంటి అవకాశము, విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి అనుకూలవంత ధనాదాయము, వ్యాపార అభివృద్ధి సాగే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తోంది. ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి రుణ సంబంధ విషయాల్లో అనుకూలతలు, అనేక రకాల గృహోపకరణ అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేయడము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుకూలవంతమైనటువంటి శుభ సత్సంతాన ప్రాప్తి, శుభకరమైనటువంటి వాయిదా పడినటువంటి పనులను కూడా ఈ రోజున పూర్తి చేసుకునే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారికి పట్టుదల అధికంగా ఉంటుంది. ప్రతి పనిని కూడా నిక్కచ్చిగా సమయానుకూలంగా పూర్తి చేసేటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఆ యొక్క విషయంలో సంపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించేటువంటి అవకాశం కనబడుతోంది. సాయంకాల సమయంలో చాలా ఉల్లాసవంతంగా ఉత్సాహవంతంగా విందు వినోదాదుల్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. కాకపోతే ఈ రాశి వారికి మద్యపానాన్ని సేవించి వాహనం నడపడం వల్ల సాయంకాల సమయంలో 7 గంటల
7 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల మధ్య కాలంలో తప్పకుండా వీరికి ఏదైనా ప్రమాదం జరగడం కానీ లేదా ఏదైనా అపవాదుల్లో చిక్కునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మద్యపానాన్ని సేవించి వాహనాన్ని నడపడం చాలా ప్రమాదం అన్న విషయాన్ని మరొకసారి మీకు హెచ్చరికగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఉదయం 9 గంటల 36 నిమిషాల నుంచి 11 గంటల 4 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక నష్టము, స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో ఊహించని అశుభ పరిణామాలు, లేనిపోని అపవాదులు, భార్యాభర్తల మధ్య స్వల్ప చికాకులు, సంతానము లేని వారికి కొంత ఇబ్బందికర వాతావరణము, అనవసరమైన వ్యక్తుల నుంచి మాటలు పడేటువంటి అవకాశము, నిందలు పడేటువంటి అవకాశము, సువర్ణ ఆభరణాలు లాంటివి దొంగిలించబడేటువంటి అవకాశము, అనగా మీ వస్తువులు చేజారిపోయేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ రాశి వారికి విదేశాల్లో అనుకూలవంతమైనటువంటి పరిస్థితి ఎక్కువ కనబడుతున్నప్పటికీ వ్యాపార ఉద్యోగస్తులకు మాత్రమే అనుకూలత ఉంటుంది. విద్యార్థులకి కలిసి వచ్చే కాలంగా చెప్పబట్టం లేదు. అనవసరమైనటువంటి అపవాదుల్లో చిక్కునే అవకాశాలు ఉన్నాయి. సూచిరాతో కానీ మాస్ కాపీకి పాల్పడే వ్యక్తులకి తీవ్ర నష్టం సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. జీవిత కాలంలో దాదాపుగా 4 సంవత్సరాల పైన మీ యొక్క విద్యా సంబంధ విషయాల్లో నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దాదాపు ఈ రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసేవారు అవినీతి నిరోధక శాఖ నుంచి ముప్పు పొంచి ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎస్సీ బీసీ హాస్టల్స్ అనేటువంటి వార్డెన్లు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నట్టయితే చాలా జాగ్రత్తగా ఉండండి. మీ మీద పూర్తి స్థాయిలో మీ యొక్క ఉద్యోగ విషయంలో నిఘా ఉన్న విషయాన్ని గుర్తిరిగి ప్రవర్తించండి. లేనిపోని ఉద్యోగ పోగొట్టుకునేటువంటి పరిస్థితి మీకు కొనసాగవచ్చును. ఆ విషయంలో జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ రోజంతా కూడా కొంత నిరుత్సాహంగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటున్నాయి. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో నష్టాన్ని చవిచూస్తారు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనవసరపు పెట్టుబడులు పెట్టవద్దును, తీవ్ర నష్టాన్ని సంభవించే అవకాశం ఉన్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2 గంటల నుంచి 4 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8, 9 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను వినియోగించుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక సౌలభ్యము, నూతన ఉద్యోగ ప్రాప్తి, గొప్ప గొప్ప కార్యక్రమాలు, రాజకీయ రంగ ప్రవేశము, ఇలాంటి శుభవార్త వినే అవకాశము, నూతన వ్యాపార అభివృద్ధి, స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో కలిసి రావడము, విశేషమైనటువంటి జనాదరణతో రాజకీయ వ్యక్తులకి ఉన్నత పదవి లభించేటువంటి అవకాశము, గొప్పమైనటువంటి సాహస కార్యక్రమాలు చేసేటువంటి అవకాశము, నూతనమైనటువంటి వ్యాపార అభివృద్ధితో అనేక మంది భాగస్వాములతో కలిసి పనిచేయడము, విదేశాలతో ముడిపడినటువంటి వ్యాపార అభివృద్ధి, విద్యా ఉద్యోగ ప్రయత్నంలో సఫలతలు, అనుకూలవంతమైన చోటికి ఉద్యోగస్తులకి బదిలీలు, నూతనమైనటువంటి ఉద్యోగాన్ని ప్రాప్తించుకునే అవకాశము, నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసేటువంటి శుభస్థితి, బంధుమిత్రుల సమాగమము, అనుకూలవంతమైనటువంటి చోటికి ఉద్యోగంలో బదిలీలు, గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క పరిచయము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుకూలవంతమైనటువంటి ఆర్థిక పరిస్థితిలో గృహోపకరణ అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేయడము, ప్రేసి ప్రియుద్దరు కూడా పెద్దల సౌలభ్యంతో, పెద్దల యొక్క ఆశీస్సులతో ఒకటయ్యేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో కలిసి రావడము, సంపూర్ణ ఆరోగ్యము, నూతన ఉద్యోగం ప్రాప్తించుకునే అవకాశము, ఉద్యోగస్తులకి కలిసొచ్చే కాలంగా చెప్పబడుతోంది. ప్రమోషన్ను, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునే అవకాశము, సంపూర్ణమైనటువంటి విదేశీయాన యోగ్యత, ఉల్లాసవంతమైన ఉత్సాహవంతమైన రోజుగా చెప్పబడుతోంది. దాదాపుగా ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకునే అవకాశము, సరదాగా అందరితో ఆనందంగా గడిపేటువంటి శుభతరుణంగా చెప్పబడుతోంది. గొప్ప గొప్ప సాహస కార్యక్రమాలను పూర్తి చేసుకుంటారు. స్థిరమైనటువంటి ఆస్తిని పెంపొందించుకుంటారు. గృహంలో ఏదైనా శుభ కార్యక్రమాలు నిర్వహించేటువంటి అవకాశము, కళ్యాణ సంబంధమైన చర్చల్లో శుభవార్తలు వింటారు. సంతానం కోసం చేసేటువంటి ప్రయత్నము, సానుకూలవంతమైన శుభస్థితి, ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం కోసం చేసేటువంటి విదేశీయాన ప్రయత్నము సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నత విద్యాభ్యాసము లేదా
స్థిర నివాసము, గ్రీన్ కార్డు కోసం ఎదుగుతున్న వ్యక్తులకి గ్రీన్ కార్డు పెంపొందించిన అవకాశము అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా అత్యంత అనుకూలవంతమైనటువంటి ఆనంద స్థితి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేసి ప్రియుద్దరు కూడా పెద్దల అంగీకారంతో ఒకటేటువంటి అవకాశము, అనేక రకాల శుభయోగాలు ఈ రాశి వారికి చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. వీరికి ఈ రోజంతా కూడా శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక లాభాలు, స్థిరాస్తులు పెంపొందించిన అవకాశము, పితృ సంబంధమైన వ్యక్తుల నుంచి ఆర్థిక లాభాలు, భార్య లేదా భర్త నుంచి వారి బంధువుల నుంచి ఆర్థిక లాభాలు, స్థిరాస్తుల అభివృద్ధి, నూతనటువంటి వాహనాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశము, నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అనుకూలవంతమైన చోటికి బదిలీలు అయ్యేటువంటి అవకాశము, అనేక రకాల శుభయోగాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటున్నాయి. సంపూర్ణ ఆరోగ్యము, శుభ సత్సంతాన ప్రాప్తి, వివాహం కాని వారికి వివాహ యోగ్యత, అనుకోని ఆకస్మిక ధనలాభము, విదేశీయానంతో మూడినటువంటి వ్యాపార భాగస్వామితో ఊహించని శుభ పరిణామాలు, ఆర్థిక పరిస్థితుల్లో అత్యుత్సాహంగా ఉంటారు. చాలా ఆనందకరమైనటువంటి రుణ సంబంధ విషయాల్లో అనుకూలతలు, నూతనమైనటువంటి సువర్ణ లేదా విలువైనటువంటి బహుమానాలు ఇచ్చిపుచ్చుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తోంది. భార్యాభర్తల మధ్య సంపూర్ణ అన్యోన్యత, పిల్లల విషయంలో చాలా ఉత్సాహవంతమైన శుభస్థితి కొనసాగే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తొందరపాటుతనం వల్ల ఆర్థిక నష్టము, మాట జారడం వల్ల అనుకోని అతిథి నుంచి అవమానాలు పొందే అవకాశం. కాబట్టి తొందరపాటుతనంతో మాట్లాడటము రెండు కూడా నియంత్రించుకున్నట్టయితే ఈ రాశి వారికి అనుకూలవంత శుభస్థితి ఏర్పడుతోంది. ఉద్యోగంలో అభివృద్ధి కనబడుతోంది. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో ఆలోచించి పెద్దల అంగీకారంతో సమన్వయాన్ని ఏర్పాటు చేసుకుని తప్పకుండా అందులో పెట్టుబడి పెట్టండి. స్వల్పమైనటువంటి ఆర్థిక లాభాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. దాదాపుగా గృహ సంబంధమైనటువంటి రుణ సౌకర్యాలు అందుకుంటారు. తప్పకుండా స్థిరాస్తులు పెంపొందించుకునే అవకాశము, సంతానం లేని వారికి శుభ సత్సంతాన ప్రాప్తి, విద్యార్థులు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితిని కూడా అధిగమించారు. శుభమైనటువంటి స్థితిని పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి దాదాపుగా ఎంతో కాలంగా ఎదురుచూసినటువంటి నూతన ఉద్యోగ ప్రాప్తి అనుకూలంగా ఉంటుంది. సాహసవంతమైనటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. రాజకీయ నాయకులకి జనాదరణ ఎక్కువగా ఉంటుంది. అనేక రకాల శుభయోగాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటున్నాయి. పెద్దల సమక్షంలో ఏర్పడినటువంటి వివాహ సంబంధాలన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. దాదాపుగా ఎంతో శుభకరమైనటువంటి వార్తలు వినడానికి అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. కాకపోతే మీ మాటతనము మరియు మీ యొక్క తొందరపాటుతనాన్ని నియంత్రించుకోవడం వల్ల మాత్రమే అనేక రకాల శుభయోగాలు ఉంటున్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 12 గంటల నుంచి 2 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత, స్థిరాస్తులు పెంపొందించుకునే అవకాశము, నూతన ఉద్యోగ ప్రాప్తి, సానుకూలవంతమైన విద్యా సంబంధ విషయాల్లో అనుకూలతలు, రాజకీయ నాయకులకి ఉత్సాహవంతమైన శుభ పరిణామాలు, గొప్ప వ్యక్తుల యొక్క పరిచయాలు, విదేశాలతో ముడిపడినటువంటి వ్యాపారం కానీ విద్య, ఉద్యోగ సంబంధ విషయాల్లో కూడా అనుకూలతలు, అవమానాలు చేసిన వ్యక్తి కూడా ఈ రోజు గౌరవించేటువంటి అవకాశము, నూతనమైనటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అలాగే శుభకరమైనటువంటి చర్చల్లో కూడా మీ సలహా సంప్రదింపులు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి. తప్పకుండా పెద్దల సమక్షంలో చేసేటువంటి అనేక రకాల శుభయోగాలన్నీ కూడా ఈరోజు సఫలీకృతం అవుతాయి. ఉత్తమమైనటువంటి మానసిక ప్రశాంతత ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులు కూడా కఠినమైన పరీక్షల నుంచి కూడా అధికమైనటువంటి శుభ ఫలితాలు పొందేటువంటి శుభస్థితిగా ఈరోజు కొనసాగుతుంది. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా కొంత ఉత్సాహవంతమైన స్థితి కనబడుతోంది. కాకపోతే సాయంకాల సమయంలో 5:39 నుంచి 7:16 మధ్య కాలంలో ఏదైనా వస్తువు చేజారిపోవడం కానీ, వాహన ప్రమాదం కానీ, లేదా మీ వస్తువుల్ని దొంగిలించబడడం కానీ జరిగేటువంటి కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ఆ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. ప్రయాణం చేయకపోవడం కూడా చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఉదయం 9:47 నుంచి 11:18 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. రుణ బాధలు, చికాకులు, అనారోగ్యము, లేనిపోని అవమానాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మాట జాగ్రత్తగా మాట్లాడండి. లేని విషయాల గురించి అతిగా చెప్పకండి. మీ గురించి మీరు గొప్పలు చెప్పుకోకపోవడం మానేయండి. అనవసర విషయాలు తలదూర్చకండి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవద్దును. తీవ్ర నష్టం సంభవించే అవకాశాలు ఉన్నాయి. గుప్తమైనటువంటి శరీర భాగాల్లో అనారోగ్య సూచన. మద్యపానాన్ని సేవించి ప్రయాణం చేయడం వల్ల పోలీసులకు పట్టుకోవడము, కోర్టు వరకు మీ వ్యవహారం వెళ్ళడము, లేదా వాహన ప్రమాదము, తీవ్రమైనటువంటి కుడి చేయి భాగంలో తేయి తీసేసేంతటువంటి ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దాదాపుగా ఈ రాశి వారికి దేశ విదేశీయాల పర్యటన అనుకూలంగా లేదు. అనవసర ధన నష్టము, ఆర్థిక నష్టంతో పాటు శారీరక బడ్లకి ఎక్కువగా ఉంటుంది. లేనిపోని వ్యక్తుల యొక్క సలహాలు విని అటువంటి ప్రయాణాన్ని చేయకపోవడం చాలా మంచిది. విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకు కూడా విదేశాల్లో పర్యటన అనుకూలంగా లేదు. ఈ రోజు ఆచితూచి వివరించండి. ప్రతి విషయాన్ని కూడా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఆరోగ్య విషయంలో కానీ లేదా రాజకీయ రంగ ప్రవేశించిన వ్యక్తులు కూడా అవమానాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపు ఈ రాశి వారిలో ఊహించని కొన్ని పరిణామాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. హనుమత్ చాలీసా పారాయణము, దాదాపుగా కేతువు, శుక్రుడి యొక్క అష్టోత్తర నామాన్ని ఎక్కువగా చదువుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి ఈ రోజు ఉదయం 9:38 నుంచి 11:05 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 5, 6 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు.